యోసేపు విషయంలో రూబేను కూడా కనిపిస్తాడు. యోసేపును తన తండ్రి అయిన యాకోబు తన అన్నల దగ్గరికి పంపించాడు. వారు ఎలా ఉన్నారో చూసినామని పంపించినప్పుడు వారందరూ కూడా చూస్తూ, ఇదిగో కలలు కనేవాడు వస్తూ ఉన్నాడు, మనం వారిని చంపేద్దాం అని ప్లాన్ వేశారు. మనం వారిని చంపేద్దాం. 37వ అధ్యాయంలో ఉంది ప్రియులరా, ఆదికాండం 37వ అధ్యాయం. చంపేద్దాం అన్నప్పుడు రూబేను ప్రియులరా ఒక సలహా ఇచ్చాడు. మంచి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు, కానీ తను ఏం చేస్తూ ఉన్నాడు? రూబేను ఏమంటున్నాడంటే, అయ్యా చంపకుండా కాపాడుతున్నాడు, కానీ యాంటీ క్లైమాక్స్ ఏంటంటే ఇక్కడ గుంటలో పడేద్దాం అంటూ. ప్రియులరా అంటే ఒక విధంగా చూస్తే, ముందుగా మనం చూస్తే చంపొద్దు అనే మాట దగ్గర పెద్ద హీరో లాగా కనిపిస్తా ఉన్నాడు రూబేన్, కానీ ఆ తర్వాత మనం చూస్తే గుంటలో పడేయండి అనే దానిలో తన యొక్క స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది కనిపించదు ప్రియులారా. నేను ముందుగా చెప్పాను, మీకు గుర్తుందా? జ్యేష్ఠ కుమారుడు తండ్రి తర్వాత ఇంటికి తండ్రి లాంటి వాడు, తన సహోదరులందరి మీద అధికారం కలిగిన వాడు. తను ఏదైనా చెప్తే వింటారు ప్రియులారా. ఆ సమయంలో యాక్చువల్గా యోసేపును ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత రూబేన్ది, కానీ రూబేన్ చేయట్లేదు ప్రియులారా. అక్కడ నుంచి కొంతసేపు బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏం జరిగింది చూడండి. ఏం జరిగింది ప్రియులారా? అప్పటికే వారు డబ్బులకు యోసేపును ఇష్మాయిలీలకు అమ్మేశారు. రూబెన్ కుడ్ నాట్ ప్రొటెక్ట్ హిస్ బ్రదర్. అనగా ఒక స్థిర నిర్ణయము లేకుండా ఒక బలహీనమైన నాయకుడిగా రూబేన్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. నా తమ్ముడిని ప్రొటెక్షన్ చేయాల్సింది, కానీ చేయలేకపోయాడు. యోసేపు వెళ్ళిపోయాడు. దాన్ని కూడా దేవుడు వీరి మంచి కొరకు మార్చాడు, అది వేరే విషయం. కానీ అవసరమైన టైంలో రూబెన్ ప్రియులరా రెస్పాండ్ కాలేకపోయాడు.